హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు నుంచి మనం టార్గెట్ గ్రూప్ 2లో భాగంగా ప్రతిరోజు ఒక సబ్జెక్టు నుంచి అందులో ఒక చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ ప్రశ్నలను మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇండియన్ హిస్టరీకి సంబంధించి అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ నుంచి ప్రశ్న లేకుండా ఉండదు. ఆ టాపికే సింధు నాగరికత. ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మొదటి ప్రశ్న, అందరూ ఆమోదయోగ్యమైనటువంటి సింధు నాగరికత వర్ధిల్లిన కాలం ఎప్పుడు అని అడగడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్, అందరి చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం సింధు నాగరికత వర్ధిల్లిన కాలం వచ్చేసి 2250 బీసీ నుంచి 1750 బీసీ మధ్యలో ఈ యొక్క సింధు నాగరికత అనేది వర్ధిల్లడం జరిగింది. అదే సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి అభిప్రాయం ప్రకారం క్రీస్తుపూర్వం 3250 నుంచి క్రీస్తుపూర్వం 2750 మధ్య కాలంలో సింధు నాగరికత వర్ధిల్లిందని చెప్పడం జరిగింది. అదే మార్టిమమ్ వీలర్ ప్రకారం అయితే క్రీస్తుపూర్వం 2500 నుంచి క్రీస్తుపూర్వం 1500 మధ్య ఒక సింధు నాగరికత ఆవిర్భవించిందని, అదేవిధంగా డిపి అగర్వాల్ ప్రకారం అయితే క్రీస్తుపూర్వం 2300 నుంచి 1750 మధ్య కాలంలో ఈ యొక్క సింధు నాగరికత వర్ధిల్లిందని, అదే రోమిల్లా తాపర్ ప్రకారం అయితే క్రీస్తుపూర్వం 3500 నుంచి 1750 మధ్య కాలంలో సింధు నాగరికత వర్ధిల్లింది. ఇలాంటి అనేక మంది చారిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఫైనల్గా సింధు నాగరికత వర్ధిల్లిన కాలం వచ్చేసి 2250 బీసీ నుంచి 1750 బీసీ అని గుర్తుంచుకోండి. మరొక ప్రశ్న, రెండో ప్రశ్న, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని ఎవరిని పేర్కొంటారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని ఎవరిని పేర్కొంటారు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ గారిని పేర్కొనడం జరుగుతుంది. ఇది ప్రీవియస్ బిట్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నారండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఇతను 1873, 76లో 2 సార్లు కూడా హరప్ప మట్టి దిబ్బలను సందర్శించి ప్రారంభ తవ్వకాలను కూడా ఇతను చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఇతని ఆధ్వర్యంలోనే 1861 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో ఎప్పుడు నెలకొల్పారు అంటే 1861. ఎవరి నేతృత్వంలో అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని గుర్తుంచుకోండి. ఇతనే అండి ఫస్ట్ ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క తొలి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని గుర్తుంచుకోండి. ఇక మూడవ ప్రశ్న, సింధు నాగరికతకు పేరు పెట్టిన వ్యక్తి ఎవరు అని అడగడం జరుగుతుందండి. సింధు నాగరికతకు ఆ యొక్క పేరు పెట్టినటువంటి వ్యక్తి సర్ జాన్ మార్షల్ అని గుర్తుంచుకోండి. ఇతను ఎవరు అంటే సింధు నాగరికతకు సంబంధించి ఆనవాళ్లను వెలికి తీస్తున్నప్పటి పురావస్తు డైరెక్టర్ జనరల్గా అప్పుడు బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది. ఇతని పర్యవేక్షణలోనే హరప్ప అనేటువంటి నగరాన్ని 1921 సంవత్సరంలో దయారాం సహాని గారు కనుగొనడం జరిగింది. అదే ఇతని కంటే ముందు మొట్టమొదటిసారిగా 1826 సంవత్సరంలో హరప్ప మట్టి దిబ్బలలో ఈ యొక్క నాగరికత అవశేషాలను కనుక్కున్నది ఎవరు అంటే చార్లెస్ మ్యాసన్ అని గుర్తుంచుకోండి. ఇది ప్రీవియస్ బిట్ అండి. హరప్పాలో మొట్టమొదటిసారిగా తవ్వకాలు జరిపింది ఎవరు అంటే చార్లెస్ మ్యాసన్ అండి. ఎప్పుడంటే 1826 సంవత్సరం అని గుర్తుంచుకోండి. సింధు నాగరికత అనేది ప్రపంచంలో 3వ నాగరికత, భారతదేశంలో మొదటి నాగరికత. అలాంటి సింధు నాగరికతకు సంబంధించినటువంటి కాలాన్ని నిర్ణయించడానికి ఉపయోగించినటువంటి శాస్త్రీయ పద్ధతి ఏదని 4వ ప్రశ్నలో అడగడం జరుగుతుందండి. ప్రశ్న మళ్ళీ చూడండి. సింధు నాగరికత కాలాన్ని నిర్ణయించడానికి ఉపయోగించిన శాస్త్రీయ పద్ధతి ఏది అంటున్నాడు. కాబట్టి ఇది సింధు నాగరికత ప్రపంచంలోనే 3వ నాగరికత, భారతదేశంలో తొలి నాగరికత అయినటువంటి సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించడానికి ఉపయోగించినది డిపి అగర్వాల్ ప్రకారం అయితే C14 అనేటువంటి ఐసోటోప్ను ఉపయోగించి
ఈ యొక్క కార్బన్ డేటింగ్ పద్ధతిని అయితే ఉపయోగించడం జరిగిందండి. కాబట్టి సింధు నాగరికత కాలాన్ని నిర్ణయించడానికి ఉపయోగించిన రేడియో ధార్మికం ఏది అంటే C14 ఐసోటోప్ అని గుర్తుంచుకోండి. ఎవరి అభిప్రాయం ప్రకారం అంటే డిబి అగర్వాల్ అభిప్రాయం ప్రకారం అండి. 5వ ప్రశ్న అండి, సింధు నాగరికత యొక్క ఉత్తర సరిహద్దు ఏది అని అడుగుతున్నాడు. సింధు నాగరికత దాదాపుగా 13 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. అలాంటి సింధు నాగరికతకు ఉత్తరాన మాండా ఉండడం జరిగింది. ఇది జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి ప్రాంతం అండి. ఇది చీనాబ్ నది ఒడ్డున ఉన్నది. అదేవిధంగా దక్షిణాన దైమాబాద్, ఇది మహారాష్ట్రలో ఉంది. ఇది ప్రవరా నది ఒడ్డున గలదు. అదేవిధంగా తూర్పులో వచ్చేసి ఆలంగిపూర్ ఉండడం జరిగింది ఉత్తరప్రదేశ్లో హిందాన్ నది ఒడ్డున. అదేవిధంగా పశ్చిమాన సూత్కా జెండర్ ఉండడం జరిగింది. ఇది బెలూచిస్తాన్ అనేటువంటి రాష్ట్రంలో దఫ్త్ అనే నది ఒడ్డున ఈ యొక్క సింధు నాగరికతకు సంబంధించి సరిహద్దులు అయితే గుర్తుంచుకోండి. చాలా ఎగ్జామ్లో అడుగుతున్నారండి. 6వ ప్రశ్న అండి, సింధు నాగరికత పూర్తిగా స్వదేశీయమైనదిగా అభిప్రాయపడిన చరిత్రకారులు ఎవరు అని అడగడం జరుగుతుంది. సింధు నాగరికత ప్రకారం చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు గలవు. కొందరేమో సింధు ప్రజలు స్వదేశీయులు అని, మరికొందరేమో విదేశీయులు అని వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో అమలానంద్ ఘోష్ మరియు హెచ్డి శంకాలియా అనేటువంటి వ్యక్తులు వీరు సింధు ప్రజలనే వారు పూర్తిగా స్వదేశీయులు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ యొక్క సిద్ధాంతాన్ని ఎవరు కూడా అంగీకరించలేదు అండి. అదేవిధంగా 7వ ప్రశ్న చూడండి, సింధు నాగరికత పూర్తిగా విదేశీయమైనదిగా అభిప్రాయపడిన చరిత్రకారులు ఎవరు అని అడుగుతున్నారు. ఇందాకే చెప్పామండి, సింధు నాగరికత అనేది స్వదేశీయం అని కొందరి వాదన, విదేశీయులని కొందరి వాదన. అందులో భాగంగా స్వదేశీ వచ్చేసి మనం అమల్నంద్ ఘోష్ మరియు హెచ్డి శంకాలియా అని చెప్తే, విదేశీయులు ఈ యొక్క సింధు ప్రజలు అని చెప్పిన వారిలో మార్టిమం వీలర్ అని ఒక చరిత్రకారుడు. వీరు సుమేరియన్లు మెసొపటోమియా నాగరికత నుంచి వచ్చి ఈ యొక్క సింధు నాగరికతను ఏర్పరిచారని మార్టిమం వీలర్ చెబితే, ప్రొఫెసర్ రఫీక్ మొఘల్ ఏమో వీరిది బెలూచిస్తాన్ నాగరికత నుండి వచ్చి ఇక్కడ సింధు నాగరికతను ఏర్పరిచారని ప్రొఫెసర్ రఫీక్ మొఘల్ చెప్పడం జరిగింది. అదేవిధంగా లాస్ బేలా అనేటువంటి చరిత్రకారుని యొక్క అభిప్రాయం ప్రకారం వీరి యొక్క నాగరికత బెలూచిస్తాన్ నాగరికతను పోలి ఉంటుంది కాబట్టి వీరు బెలూచిస్తాన్ ప్రాంతం నుండి రావడం జరిగిందని లాస్ బేలా గారు చెప్పడం జరిగిందండి. వీరి యొక్క స్టేట్మెంట్స్ ఒకవైపు ఇచ్చి అది ఎవరిచ్చారని జతపరచండి గతంలో అడిగారు కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 8వ ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. సర్ జాన్ మార్షల్ ఏ సింధు నగరాన్ని ఆకస్మికంగా ఉద్భవించిన నగరం అని పేర్కొన్నాడు. సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి ఏ సింధు నగరాన్ని ఆకస్మికంగా ఉద్భవించిన నగరంగా అభివర్ణించారంటే హరప్పా నగరాన్ని అతను ఈ యొక్క ఆకస్మిక నగరంగా పేర్కొనడం జరిగింది. అయితే ఇంతటి ప్రాముఖ్యం ఉన్నటువంటి హరప్పా అనేది రావి నది ఒడ్డున ఉంది. ఇది అన్యూహంగా ఆకస్మికంగా ఉద్భవించడం జరిగింది కాబట్టి అందుచేతనే అతను ఆ విధంగా అనడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క హరప్పా నగరాన్నే గేట్వే సిటీ అని కూడా అనడం జరుగుతుంది. ఇలాంటి ప్రాముఖ్యం ఉన్న హరప్పా నగరాన్ని 1921 సంవత్సరంలో సర్ జాన్ మార్షల్ నేతృత్వంలో దయారాం సహాని గారు కనుగొనడం జరిగింది రావి నది ఒడ్డున. 9వ ప్రశ్న, ధాన్యాగారాల నగరం సిటీ ఆఫ్ గ్రానరీస్గా పిలువబడిన సింధు నాగరికత కాలం నాటి నగరమేది అని అడుగుతున్నాడండి. ధాన్యాగాల నగరంగా పేరు పొందిన సింధు నగరం హరప్పా నగరం. ఈ యొక్క హరప్పా నగరంలో ఇక్కడ 2 వరుసలుగా 6 చొప్పున 12 ధాన్యాగారాలు అనేవి బయల్పడడం జరిగింది. ఇది ప్రీవియస్గా అడిగినటువంటి ప్రశ్న అండి. ధాన్యాగాల నగరంగా పిలువబడిన సింధు నగరం ఏది అంటే హరప్పా నగరం. అయితే ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందండి. ధాన్యాగారాలు 12 బయల్పడినవేమో హరప్పాలో, అతిపెద్ద ధాన్యాగారం మాత్రం బయల్పడింది మొహెంజదారో అనే ప్రాంతమని గుర్తుంచుకోండి. దీనిని వెలికి తీసింది మొహెంజదార్లో అతిపెద్ద ధాన్యాగారాన్ని వెలికి తీసింది మార్టిమం వీలర్ అని గుర్తుంచుకోండి. ఆ యొక్క ధాన్యాగారం పొడవు 15.23 మీటర్లు, 6.03 మీటర్లని గుర్తుంచుకోండి.
10వ ప్రశ్న, సింధు నాగరికత తవ్వకాలలో హెచ్ ఆకారంలో ఉన్న సమాధులు బయటపడిన ప్రదేశం. సింధు నాగరికత కాలంలో హెచ్ ఆకారంలో ఉన్న సమాధులు బయలుపడిన ప్రదేశం ఏది అంటే అది హరప్పా నగరం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క హరప్పా నగరాన్ని 1921లో దయారాం సహాని కనుగొనడం జరిగిందని కూడా చెప్పాము. అలాంటి హరప్పా నగరంలో అమ్మ తల్లి విగ్రహం, నటరాజ విగ్రహం, మూపురం గల ఎద్దు కూడా బయలుపడింది. ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి. మూపురం గల ఎద్దు బయలుపడింది హరప్ప నగరంలో అని చెప్పుకుంటున్నాం. అయితే తొలిసారిగా మూపురం కలిగిన ఎద్దు ఎక్కడ బయలుపడింది అంటే అది అంబ్రీలో బయలుపడడం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్ ముందు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క హరప్ప నగరంలో 2 రాతి విగ్రహాలు కూడా లభించాయి. అందులో ఈ యొక్క 2 విగ్రహాలు కూడా ఎర్రరాయితో చేయడం జరిగింది. ఇందులో ఒక విగ్రహం వచ్చేసి చేతులు లేని నగ్నంగా ఉన్నటువంటి ఒక పురుషుని విగ్రహం లభించింది. అదేవిధంగా మరొకటి వచ్చేసి నర్తకి విగ్రహం కూడా ఈ యొక్క హరప్ప నగరంలో బయలుపడడం జరిగింది. ఇక్కడ మరొక ప్రశ్న అండి, ప్రీవియస్ క్వశ్చన్, కాంస్యంతో తయారు చేయబడ్డ కొలబద్ద కలిగిన స్కేల్ కూడా మనకు హరప్ప నగరంలోనే బయలుపడడం జరిగింది. ఇక 11వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, సింధు నాగరికత కాలంలో మృతుల దిబ్బ అని పేర్కొనబడ్డ పట్టణం ఏది అని అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి. సింధు నాగరికత కాలంలో మృతుల దిబ్బ అని 2 నగరాలను పిలవడం జరిగింది. అందులో భాష పరంగా చూసుకున్నట్లయితే సింధీ భాషలో మొహెంజదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం. అదేవిధంగా గుజరాతీ భాషలో లోతాల్ అన్నా కూడా మృతుల దిబ్బ అని అర్థం. కాబట్టి ఈ 2 నగరాలను కూడా మృతుల దిబ్బగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మొహెంజదారో అనేటువంటి నగరం 7 సార్లు కూడా వరదలకు గురి అవ్వడం జరిగింది. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. సింధు నాగరికత కాలంలో ఏ నగరం 7 సార్లు వరదలకు గురైంది అంటే మొహెంజదారో అని గుర్తుంచుకోండి. 12వ ప్రశ్న, మోడల్ సిటీ నిక్లిస్తాన్ అను మారు పేర్లతో పిలువబడిన సింధు నగరం ఏది అని అడుగుతున్నాడు. మోడల్ సిటీగా, నిక్లిస్తాన్గా ఇతర పేర్లు కలిగినటువంటి సింధు నగరం మొహెంజదారో. అదేవిధంగా ఈ యొక్క మొహెంజదారోకు ఉన్నటువంటి మరికొన్ని ఇతర పేర్లు చూసుకున్నట్లయితే సింధు నాగరికత ఉద్యానవనం అని కూడా ఈ యొక్క మొహెంజదారోను పిలవడం జరుగుతుంది. అదేవిధంగా లాంగ్ షైర్తో పోల్చబడినటువంటి సింధు పట్టణం ఏది అన్నా కూడా మనకి గుర్తుకు రావాల్సింది మొహెంజదారో. ఇక 13వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. మొహెంజదారో అనే పట్టణంలో త్రవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? 1921 సంవత్సరంలో మనం హరప్ప అనేటువంటి నగరాన్ని బయలుపడడం జరిగింది. ఎవరు అంటే దయారాం సహాని. ఎవరి నేతృత్వంలో అంటే సర్ జాన్ మార్షల్. అదే సర్ జాన్ మార్షల్ నేతృత్వంలో 1922 సంవత్సరంలో ఆర్డి బెనర్జీ ఆధ్వర్యంలో సింధు నది కుడి ఒడ్డున ఈ యొక్క మొహెంజదారో అనేటువంటి పట్టణం బయలుపడడం జరిగింది. ఈ యొక్క మొహెంజదారోలోనే అతిపెద్ద మహాస్నాన వాటిక కూడా బయలుపడడం జరిగింది. ఈ యొక్క మహాస్నాన వాటికను కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అని గతంలో ఎగ్జామ్లో అడిగారు. కాబట్టి మార్షల్ అని గుర్తుంచుకోండి, సర్ జాన్ మార్షల్ అండి. ఇక 14వ ప్రశ్న, పశుపతి మహాదేవుని ప్రతిమ లభ్యమైన సింధు నగరం ఏది? పశుపతి మహాదేవుని యొక్క ప్రతిమ లభ్యమైన సింధు నగరం ఏది అని అడుగుతున్నాడు. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. ఈ యొక్క పశుపతి మహాదేవుని యొక్క విగ్రహం వచ్చేసి మొహెంజదారోలో లభ్యం అవ్వడం జరిగింది. ఈ యొక్క పశుపతి చుట్టూ ప్రముఖంగా 4 జంతువుల ప్రతిమలైతే ఉండడం జరిగింది. ఒకటి పులి, రెండోది ఏనుగు, 3 ఖడ్గమృగం, 4వది దున్నపోతు అని గుర్తుంచుకోండి. కాబట్టి ప్రశ్న ఏ విధంగా అడుగుతాడంటే ఈ క్రింది వాణిలో పశుపతి మహాదేవుని చుట్టూ ఉన్న జంతువుల ప్రతిమలను గుర్తించండి, లేని దాన్ని గుర్తించండి అని అడుగుతాడు. కాబట్టి అదేవిధంగా ఈ పశుపతి యొక్క పాదాల దగ్గర 2 జింకలు కూడా ఉండడం జరిగింది. అయితే పశుపతి దేవుని దగ్గర లేని జంతువు అంటే సింహం అని గుర్తుంచుకోండి.
సింహం యొక్క ప్రతిమ అనేది పశుపతి మహాదేవుని దగ్గర లేదు. 15వ ప్రశ్న, స్టియటైట్తో తయారు చేయబడ్డ గడ్డమున్న పురోహితుని విగ్రహం బయల్పడిన సింధు నగరం. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. స్టియటైట్ అనేటువంటి రాయితో తయారు చేయబడ్డ గడ్డమున్న పురోహితుని విగ్రహం వచ్చేసి మొహంజదారోలో బయల్పడడం జరిగింది. అదే మొహంజదారోలో బయల్పడిన ఇతర వస్తువులు చూసుకున్నట్లయితే నూలు వస్త్రాలు బయల్పడడం జరిగింది. అదేవిధంగా షేల్తో తయారు చేసినటువంటి స్కేల్ కూడా బయటపడింది. అదేవిధంగా కాంస్యంతో నాట్యం చేసే నాట్యగత్తె విగ్రహం కూడా, అంటే కాంస్య నాట్యగత్తె విగ్రహం ఎక్కడ బయటపడింది అంటే అది మొహంజదారో అని గుర్తుంచుకోండి. ఇక 16వ ప్రశ్న, 3 సార్లు వరదలకు గురైన సింధు నగరం ఏది అని అడుగుతున్నాడు. 3 సార్లు వరదలకు గురైనటువంటి సింధు నగరం చనుహుదారో. అదేవిధంగా 7 సార్లు వరదలకు గురైన నగరం మొహంజదారో అని గుర్తుంచుకోండి. ఈ యొక్క చనుహుదారో అనేటువంటి పట్టణాన్ని 1931 సంవత్సరంలో ఎన్జి మజుందార్ అనేటువంటి వ్యక్తి సింధు నది ఎడమ ఒడ్డున ఈ యొక్క నగరాన్ని అయితే కనుగొనడం జరిగింది. ఇక 17వ ప్రశ్న, సింధు నాగరికత పట్టణాలలో కోట గోడ లేని ఏకైక నగరం అని దేన్ని పిలవడం జరుగుతుంది? సింధు నాగరికత కాలంలో అనేక పట్టణాలు కూడా రక్షక కోట గోడలను నిర్మించుకున్నాయి. అయితే అందులో ఒక పట్టణం మాత్రం రక్షణ కోట లేని నగరంగా నిలవడం జరిగింది. అంటే అక్కడ రక్షణ కోట గోడలు నిర్మించుకోలేదు. ఆ యొక్క నగరం వచ్చేసి చనుహుదారో అని గుర్తుంచుకోండి. ఈ యొక్క చనుహుదారోనే కళాకారుల నగరంగా కూడా పిలవడం జరిగింది. అలాంటి ఈ యొక్క చనుహుదారోలో లభ్యమైనటువంటి ప్రధాన ఆధారాలు కనుక చూసుకున్నట్లయితే పూసల తయారీ పరిశ్రమ కూడా ఇక్కడే లభించింది. అదేవిధంగా పిల్లికి సంబంధించిన ఆనవాళ్ళు, సిరబుడ్డి ఆనవాళ్ళు, లిప్స్టిక్ ఆనవాళ్ళు ఎక్కడ లభ్యమైనవని గతంలో అడగడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి అవి ఎక్కడ లభించాయి అంటే చనుహుదారో అనే ప్రాంతంలో లభించాయి. ఇక 18వ ప్రశ్న, మినీ హరప్ప, మినీ మొహంజదారో అనే ఇతర పేర్లు కలిగిన సింధు నగరం ఏది అని అడుగుతున్నాడు. హరప్ప తర్వాత అంతటి ప్రాముఖ్యం కలిగిన మరొక నగరమే లోతాల్. అందుచేతనే ఈ యొక్క లోతాల్ని మినీ హరప్పగా, మినీ మొహంజదారోగా పిలవడం జరిగింది. అలాంటి లోతాల్ని 1955 సంవత్సరంలో ఎస్ఆర్ రావు గారు బొగావా నది ఒడ్డున కనుగొనడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవైపు ఏమో చరిత్రకారులు ఇచ్చి, మరొక వైపు ఆ నగరాలు ఇచ్చి వాటిని జతపరచండి అని గతంలో అడగడం జరిగింది. ఇప్పుడు కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ నగరాన్ని ఎవరెవరు కనుక్కుంటున్నారో గుర్తుంచుకోండి. అందులో భాగంగా లోతాల్ని ఎస్ఆర్ రావు గారు 1955లో కనుగొనడం జరిగింది. అలాంటి లోతాలకు ఉన్నటువంటి మరికొన్ని ఇతర పేర్లు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క లోతాల్ని కాస్మోపాలిటన్ నగరంగా, రెండవ పారిశ్రామిక నగరంగా, టైడల్ ఓడరేవు కలిగిన నగరంగా కూడా పిలవడం జరిగింది. 19వ ప్రశ్న, ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ ఫోర్టును కలిగిన సింధు పట్టణం. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ ఓడరేవు లేదా టైడల్ పోర్టును కలిగిన ఓడరేవు ఏదు అంటే అది లోతాల్ ఓడరేవు అని గుర్తుంచుకోండి. అదే ఈ యొక్క లోతాల్ అనేది సింధు ప్రజల సముద్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉండడం జరిగింది. సింధు ప్రజల నిర్మించుకున్నటువంటి మొట్టమొదటి కృత్రిమ ఓడరేవు ఏది అంటే లోతాల్ అని గుర్తుంచుకోండి. ఇది అంతర్జాతీయ రేవు పట్టణం అని కూడా గుర్తుంచుకోండి. 20వ ప్రశ్న, వీధి వైపు గుమ్మాలు కలిగిన ఏకైక సింధు పట్టణం ఏది అంటే లోతాల్. ఈ యొక్క లోతాల్ అనేటువంటి పట్టణమే వీధి వైపు గుమ్మాలను కలిగి ఉన్నది. అదేవిధంగా సింధులో ఉన్నటువంటి మిగతా పట్టణాలు అనేవి వీధి వైపు గుమ్మాలను కలిగి లేదు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ లోతాల్లో పంచతంత్రంలో నక్క కథ లాంటి ఒక కథ కుండ మీద చెక్కిన ఆనవాళ్ళు కూడా ఈ యొక్క లోతాల్లోనే బయలుపడడం జరిగినవి.
ఇక 21వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రశ్న. దంతంతో తయారు చేసిన కొలబద్ద లేదా స్కేల్ లభ్యమైన ప్రాంతం ఏది అని అడుగుతున్నాడు. దంతంతో తయారు చేసిన కొలబద్ద లభ్యమైన ప్లేస్ వచ్చేసి లోతాల్. ఈ యొక్క లోతాలే మనం ఇందాక చెప్పుకున్నాం. పూసలు గాజుల పరిశ్రమలకు ప్రధాన ఆధారాలు లభించిన ప్రాంతం. స్త్రీ పురుషులను కుండలో ఖననం చేసినటువంటి ద్విఖననం కూడా మనకు ఈ యొక్క లోతాల్లోనే కనిపించడం జరుగుతుంది. ఇదే లోతాల్లో వరి పొట్టు ఆనవాళ్ళు కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సినవి, వరికి సంబంధించి రంగాపూర్లో కూడా మనకు ఈ యొక్క వరికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అదేవిధంగా లోతాలో కూడా వరి పొట్టుకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఇక 22వ ప్రశ్న. ప్రపంచంలో సింధు నాగరికత ఎన్నవ నాగరికతగా ఆవిర్భవించింది? ఇందాకనే మనం డిస్కస్ చేశామండి. ప్రపంచంలోనే తొలి నాగరికతగా మెసొపొటేమియా నాగరికత వర్ధిల్లగా, రెండవ నాగరికతగా ఈజిప్టు, మూడవ నాగరికతగా సింధు నాగరికత ఉండడం జరిగింది. అంటే సింధు నాగరికత ప్రపంచంలో మూడవ నాగరికత, భారతదేశంలో తొలి నాగరికత. అయితే ప్రపంచంలో మొదటి నాగరికత అయినటువంటి మెసొపొటేమియానే ప్రస్తుతం ఇరాక్ దేశంగా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క నాగరికత వచ్చేసి యూఫ్రటీస్, టైగ్రిస్ అనేటువంటి నదుల మధ్యలో ఈ యొక్క నాగరికత అనేది వర్ధిల్లగా, రెండవ నాగరికత అయినటువంటి ఈజిప్టు నాగరికత నైలు నది ఒడ్డున వెలవడం జరిగింది. మూడవ నాగరికత అయినటువంటి సింధు నాగరికత సింధు నది ఒడ్డున విలసిల్లింది అని గుర్తుంచుకోండి. ఇక 23వ ప్రశ్న. కాళీబంగన్ అనే సింధు పట్టణం ఏ నది ఒడ్డున విలసిల్లింది? కాళీబంగన్ అనేటువంటి సింధు పట్టణం గగ్గర్ అనేటువంటి నది ఒడ్డున ఈ యొక్క విలసిల్లింది అని గుర్తుంచుకోండి. ఈ కాళీబంగన్ ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. కాళీబంగన్ అంటే ఏంటి అని కూడా గతంలో అడగడం జరిగిందండి. కాళీబంగన్ అంటే నల్లటి గాజులు అని అర్థం. అలాంటి కాళీబంగన్లో 1961 సంవత్సరంలో త్రవ్వకాలను జరిపినటువంటి పురావస్తు శాస్త్రవేత్త బీబీ లాల్ అండి. ఇటీవల కాలంలో ఈ యొక్క పురావస్తు శాస్త్రవేత్త అయినటువంటి బీబీ లాల్ గారు కన్నుమూయడం కూడా జరిగింది. హరప్పా సంబంధించి పూర్వ సంస్కృతి మరియు హరప్పా సంస్కృతి, ఈ రెండు సంస్కృతులు బయలుపడినటువంటి రెండు సంస్కృతులు కూడా మనకు కనిపించేటువంటి పట్టణం ఒకటైనటువంటి గగ్గర్లో కూడా ఈ యొక్క హరప్పా పూర్వ సంస్కృతి, హరప్పా సంస్కృతి, ఈ రెండు సంస్కృతులు కూడా కనిపిస్తాయి. ఇక 24వ ప్రశ్న. భారత ఉపఖండంలో అతి పురాతనమైన వ్యవసాయ క్షేత్రం ఎక్కడ బయలుపడింది? అంటే కాళీబంగన్ అని గుర్తుంచుకోండి. అదే కాళీబంగన్లో ఒంటె కళేబరం, నాగలితో దున్నిన ఆనవాళ్ళు కూడా బయలుపడడం జరిగినవి. ఇలాంటి కాళీబంగన్కి సంబంధించి ఈ కాళీబంగన్ సంస్కృతినే సోది సంస్కృతిగా అభివర్ణించింది ఎవరు అంటే అమల్నాథ్ ఘోష్ అని గుర్తుంచుకోండి. ఇక 25వ ప్రశ్న. మురుగు నీటిపారుదల లేని ఏకైక సింధు నగరం ఏది అని అడుగుతున్నాడు. సింధు నాగరికతలో అనేక పట్టణాలు కూడా మురుగు నీటిపారుదలను కలిగి ఉండడం జరిగింది. సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికతగా మనం చెప్పుకోవడం జరిగింది. అలాంటి పట్టణ నాగరికత కలిగిన సింధు నాగరికతలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు కూడా మురుగు నీటిపారుదల సౌకర్యాన్ని కలిగి ఉండగా, ఒక్క పట్టణం అయినటువంటి బన్వాలి మాత్రం ఈ యొక్క మురుగు నీటిపారుదల సౌకర్యాన్ని కలిగి లేదు. అదేవిధంగా ఈ బన్వాలికి ఉన్నటువంటి మరొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే గ్రిడ్ విధానాన్ని కూడా పాటించలేదు. వృత్తాకారంలో నిర్మించబడిన పట్టణం అని కూడా గుర్తుంచుకోండి. ఇవండి ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. ఈ యొక్క పార్ట్ 1 వీడియోలో చూడండి. పార్ట్ 2 వీడియోలో మిగతా 25 ప్రశ్నలకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ.